ఆ వర్తకులు పిల్లలు ఏం చేసారు బాగా నన్ను 10టికి పిలిపించారు, 12టికి తీర్థయాత్రలు చేసుకుంటూ బ్రాహ్మణులకు ధనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారు సంవత్సరం ఆ విధంగా కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపమును ధరించినాడు. ఆ వర్తకులు ఉన్న దగ్గరికి వచ్చి, ఓ వర్తకులారా, ఈ పడవలో ఉన్న సామానులు ఏంటి అని అడిగినాడు. ఆ మాటలు విని ఆ వర్తకులు ధనగర్వంతో ఉన్నవారు కావున పరిహాసంగా నవ్వుకుంటూ, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో మా ధనాన్ని దొంగలించడానికి ఆలోచిస్తున్నావా? మా పడవలో ఆకులు అడుగులు తప్ప ఏమీ లేవని బదులు చెప్పినాడు. ఆ సన్యాసి విని అట్లే ఒక శపించి కొంచెం దూరం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుండినాడు. ఇదొక వర్తకులు నిత్య పుత్రులు నెరవేర్చుకొని పడవలోనికి చూసినారు. తెల్లబోయినాడు. బరువు తగ్గి పడవ పైకి తేలినది. ఆ వర్తకులు తమ పడవలో ఉన్న ధనముతో ఉన్న సంచుల బదులు ఆకులు అడుగులు ముందుతో చూచి కూర్చెల్లినారు. కొంతసేపటి తర్వాత తెచ్చుకొని దుఃఖిస్తున్నారు. అప్పుడు అల్లుడు మామను చూసి, ఏడ్చిట వలన ప్రయోజనం ఏమున్నది మామ? సన్యాసి చెప్పించినాడు కనుక ఈ విధంగా జరిగింది. ఇక ఏమి చేసినా కూడా సన్యాసి చేయవలను. ఆయన ప్రార్థించడం మంచిది అన్నాడు. అందులో ఆ వర్తకుడు అల్లుని మాటలు విని పరిగెత్తుకున్న ఆ సన్యాసి దగ్గరికి పోయి నమస్కారం చేసి, స్వామి, అవివేకుడై మీతో పరిహాసంగా మాట్లాడినాను, దాన్ని క్షమించండి, నన్ను రక్షించండి అని ప్రార్థించేవాడు. అప్పుడు ఆ సన్యాసి ఆ వర్తకుని చూసి, పోయి నా వ్రతమానగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తానని చేయకపోవడం వల్లనే నీకు ఇట్టి బాధలు కలుగుతున్నాయని తెలిసినాడు. అప్పుడు ఆ వర్తకుడు ఆ సన్యాసిని చూసి, ప్రభు, ఈ లోకమంతా కూడా నీ మాయ వల్ల నిండి ఉన్నది. వారి దేవతలు కూడా నేను గుర్తించు. ఇక నేనెంత వాడను. కాబట్టి నాపై కరుణ చూపుము, నన్ను రక్షింపుకు, నా ధనాన్ని నాకు ఇచ్చివేయమని అనేక విధాలుగా కూడా ప్రార్థించినాడు. అంతటా స్వామి సంతోషపడి ఆ వర్తకులకు ధనమంతయు కూడా మళ్ళీ పడవలో ఉన్నట్లుగా భ్రమించి అక్కడనే మాయమైపోయినాడు. ఆ తర్వాత ఆ వర్తకుడు పడవలెక్కి చూడగా తన ధనమంతయు కూడా ఎక్కడదక్కడనే ఉన్నది. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల తన ధనము లభించినందుకు సంతోషపడి నగరానికి వెళ్ళడానికి మళ్ళీ బయలుదేరినాడు. తర్వాత వైశ్యుడు, అల్లుడా, ఇదే మన రత్నపురం అని చెప్పి తమ రాకా భార్య పుత్రులకు తెలిపి రమ్మని ఒక దూతను పంపించినాడు. ఆ దూత నగరంలోనికి పోయినాడు. లీలావతిని చూసి, అమ్మా, నీ భర్త అల్లుడు వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే ఒడ్డుకు చేరినది అని చెప్పినాడు. లీలావతి దూత మాటలు విని చాలా ఆనందపడి, అమ్మాయి, శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని నువ్వు త్వరగా చేసుకుని రమ్ము, నేను పడవ దగ్గరకు కూర్చున్నాను అని చెప్పినది. ఆ కుమార్తె పూజ పూర్తిగానే చేసింది, కానీ ఆ తొందరలో స్వామివారి యొక్క తీర్థ ప్రసాదము తీసుకోవడం మరచిపోయినది. అందువలన సత్యనారాయణ స్వామి కోపించిన వాడై ధనము అదే విధంగా అల్లుడితో సీతంగా దేవులో ఉన్న పడవ నుంచి వేసినాడు. ఆ ఒడ్డున ఉన్న వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయినారు. మరియు వర్తకుడు భార్య కుమార్తె మీద చాలా దుఃఖిస్తున్నారు. వారందరూ ఆ విధంగా దుఃఖపడుతుండగా తల్లి తన కుమార్తెకు దగ్గరకు తీసుకొని, అల్లుడా, చూస్తుండగా నాతో కూడా పడవతో కూడా పోయినావు కదా, ఇది ఎంతయు శ్రీ సత్యనారాయణ స్వామి హత్యనే, వేరే కాదని ఆలోచించుకుంటూ ఆ స్వామిని చూస్తున్నాడు. అప్పుడు లీలావతి తన కుమార్తెను దగ్గరకు తీసుకొని పొగలించుకొని లభిస్తున్నది. కళావతి తన భర్త చనిపోయాడని చూసి తన పాదుకలు తీసుకుని వాటితో సహా గమనం చేయడానికి సిద్ధపడింది. ఆ భర్త కూడా చూసి అక్కడ ఉన్న వారందరికీ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యమే వేరే కాదని తెలుపుతున్నాడు. ఇక నా శక్తిని బట్టి ఆ స్వామివారిని కొలుస్తానని తన మనస్సులా ఉన్న నిర్ణయాన్ని అందరికీ చెప్పి తన అభిప్రాయం కూడా చెప్పి స్వామివారికి శాస్త్రం నమస్కారం చేసుకున్నాడు. అంతటా ఆ సత్యనారాయణ స్వామి ఆ వర్తకునిపై తను వహించినాడు. ఓ వైశ్యుడా, నీ కుమార్తె పూజ పూర్తిగానే చేసింది, కానీ భర్తను చూడడానికి వచ్చే తొందరలో నా యొక్క తీర్థ ప్రసాదాన్ని తీసుకోవడం మర్చిపోయింది. కాబట్టి ఆమె త్వరగా ఇంటికి వెళ్ళి నా యొక్క తీర్థ ప్రసాదాన్ని తీసుకుని వచ్చిన అంత శుభం జరుగుతుందని ఆకాశం నుండి మాటలు వినబడినాయి. వెంటనే కళావతి ఇంటికి పోయి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం తీసుకొని నదీ తీరానికి వచ్చింది. ఆమె వచ్చేసరికి పడవ మరియు తన భర్త పైకి తేలి ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా చూసి చాలా ఆనందపడినారు. కళావతి తండ్రిని చూసి, తండ్రికి ఆలస్యం చేస్తావు, ఇంటికి పోదాము రండి అన్నాడు. అప్పుడు ఆ వర్తకుడు బంధువులను అక్కడికి తెచ్చుకొని
తీసుకొని ఆ నదీ తీరాన్ని శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకున్నాడు. తర్వాత బ్రతికి ఉన్నంత కాలం కూడా పౌర్ణమి రోజు నాడు కానీ లేదంటే ఏదైనా ఒక శుభరోజున కాడ శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ తర్వాత స్వర్గలోకమును కూడా పొందినాడు. ఇది స్కాందపురాణ రేవాఖండ శ్రీ సత్యనారాయణ స్వామి చతురోధ్యాయ సమాప్తాః. జై బోలో సత్యనారాయణ స్వామికి, కలియుగ దేవునికి.